హలో గైస్, అందరికీ నమస్తే. ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా? జున్ను పాలండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో చేయడానికి. ఈ పాలు చాలా డేస్ అవుతుంది నేను జున్ను తినక, అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలను జున్ను పాలు అంటారండి. అలా కాకుండా సాధారణ పాలను కూడా బాగా కాచితే జున్ను తయారు చేసుకోవచ్చు. దానికన్నా ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్. జున్ను పాలలో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి. ఈ జున్ను రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. మనమైతే ఇది పాలు మనకు జున్ను పాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోవాలండి. అసలు గిన్నె కడిగి కూడా వాటర్ అనేవి అస్సలు యాడ్ చేసుకోవద్దు. ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టిస్తే అదే జున్ను అయితే రెడీ అయిపోతుందండి. మనకు కొద్దిగా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక 2-3 యాలకులు దంచేసి లైట్గా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 3 డేస్ పాలు, ప్రసవించిన తర్వాత 3 డేస్ తర్వాత పాలండి. 1-2 డేస్ అయితే కొద్దిగా గట్టిగా వస్తుంది. 3 డేస్ కాబట్టి కొద్దిగా లూజ్ వస్తుంది. అయినా టేస్ట్ అనేది ఇదే బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అనేది కావాలనుకుంటే ఒక 80% కుక్ అయ్యాక వాటర్ మీకు ఎంత కంటెంట్లో కావాలంటే అంతవరకు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్ ఏమొద్దు అనుకుంటే మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.